ఓంకారం. ఈ ఓంకారము త్రిస్థాయిల నుండి రావాలి. మంద్రస్థాయి, మధ్యస్థాయి, తారస్థాయిలను టచ్ అయితో తగులుతూ సహస్రారంలో లీనం కావాలి ఈ ధ్వని. ఇది శాస్త్రీయం. శాస్త్ర గ్రంథాలు ఇదే విషయాన్ని చెప్తున్నాయి. దేహంలోని భాగాలనే దేవతలుగా గుర్తించారు పూర్వీకులు. ఇంతమంది దేవతలు ఎలా వచ్చారంటే, ఉదరం బ్రహ్మ, హృదయం విష్ణువు, కంఠం మహేశ్వరుడు, పాలభాగం రుద్రుడు. ఈ విధంగా వాళ్ళు బ్రహ్మస్థానం ఏ విధంగా అయిందో కూడా చెప్పారు లక్షణాలు. ఈ బ్రహ్మస్థానమే మంత్రం. ఓంకారంలో ఎన్ని అక్షరాలు ఉంటాయంటే, అకారం, ఉకారం, మకారం, బిందువు, నాదం, నాదాంతము, కళాతీతము తర్వాత సహస్రారంలో లీనమయ్యే స్థితి అన్నమాట. అది ఒక శబ్దం తరంగం పైకొచ్చిందంటే అది క్రమక్రమంగా తగ్గుతూ అది అనాహత నాదంలోకి లీనమైపోతుంది ప్రకృతిలో. శరీరంలో ఉండే నాదాలన్నీ ఈ బొడ్డు క్రింది భాగం నుంచి మనము మూలాధార చక్రం నుండి బ్రహ్మ ముడి వరకు ఉండేటువంటి స్థానాన్ని బ్రహ్మస్థానం అంటారు. అందుకోసము ఏదైనా మాట్లాడితే నిజాయితీగా మాట్లాడితే కడుపులోంచి వస్తుంది ఆ మాట అంటారు. అది బ్రహ్మస్థానం. బ్రహ్మ, విష్ణువు హృదయం, మహేశ్వరుడు కంఠం. ఇక్కడ 3 ఈ త్యాగయ్య రాసినటువంటి ఓంకార స్వరూపుడు వినాయకుడు. ఈ ఉపోద్ఘాతము ఎందుకు వచ్చిందంటే, ఓంకార స్వరూపుడు వినాయకుడు కాబట్టి ఈ వినాయక వర్ణనం త్యాగయ్య ఏ విధంగా చేశాడో చూద్దాం. త్యాగయ్య వినాయకుణ్ణి స్తుతిస్తూ కూడా హరిపాదాంబుజములను నిత్యం స్మరించే త్యాగరాజు వినితించే వినాయకుడు అంటున్నాడే కానీ నేరుగా ఏ మాట చెప్పినా ఏ పాట పాడినా ఆయన ముందు హరినామస్మరణం, హరిభక్తుణ్ణి అని చెప్పుకుంటాడు. హరిభక్తుణ్ణి ఆ విధంగా చెప్పిన తర్వాతనే మిగతా తేజమూర్తులని ఆయన కొలుస్తాడు. ఇప్పుడు శ్రీ గణపతిని సేవింపరారే సౌరాష్ట్ర రాగం. వాగాధిపతి అంటే బ్రహ్మ మొదలు సమస్త దేవతలు వినాయకుని పూజించారు, ప్రార్థించారు. ఆయన స్వర్గలోకంలో పైలోకాల్లో పూజలు అందుకుని భూలోకంలో అడుగుపెట్టాడు. అడుగుపెట్టినటువంటి ఆ వినాయకుణ్ణి గల్లు గల్లుమంటూ సకల ఆభరణాలతో పట్టు దుస్తులతో ఈ మహిపై అడుగుపెట్టి నడుస్తున్న ఆ వినాయకుడిని సేవిద్దాం రండి అంటూ త్యాగయ్య భక్తులకు పిలుపునిస్తున్నాడు. శ్రీ గణపతిని సేవింపరారే, శ్రీ గణపతిని సేవింపరారే, శ్రీతమా
నుంచి వినయములను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల ఈతలాంగుమని ఎగరిన శ్రీ గణపతిని సేవింపరాయరే శ్రీతమానవు దారా సేవింపరాయరే మగరి గమ పనస నారికేళాది దాని సని దని దప గమ పనస నారికేళాది దని సని సని దాని సని దని దప గమ పనస నారికేళాది పమధాని సరి సని దని సని దాని సరి సరి దని దప మద పప్ప మగరి గమ పమధ నిదప మద పమగరి గమ పనస నారికేళాది పమధాని సరి సని సగరి సని సరి సరి దాని సరి సని దని నిదప మగరి గమ పనస నారికేళాది దాని సరి సని సరి గరి సని దాని సని దని దప మద పప్ప మగరి గమ ప నిదప మగరి గమ పనస నారికేళాది రెండవ వినాయక స్తుతి కృతి వాతాపి గణపతి. భజే అహం అంటున్నాడు కవి దీక్షితార్ గారు. వాతాపి ప్రాంతంలోని దేవాలయంలోని గణపతిని అర్చిస్తూ చెప్పిన కృతి. మీరు శృతి చూసుకోండి. భూతాలు అంటే ప్రాణులు. సమస్త ప్రాణులు గణపతిని ధ్యానిస్తాయి. సమస్త ప్రాణులను గణపతి రక్షిస్తాడు. కుంభ సంభవుడు మొదలు మునులందరూ, యోగులందరూ గణపతిని ధ్యానిస్తారు, ఉపాసిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా, బ్రహ్మ విష్ణువులు కూడా గణపతిని అర్చిస్తారు. అటువంటి వాతాపి గణపతి చేతిలో చెరుకుగడ ఉంది. వామకరంలో ఉంది చెరుకుగడ. కుడి చేత్తో ఆయన అభయహస్తం ఇస్తాడు. ఎడమ చేత చెరుకుగడ ధరించి భక్తులకు తీయని రసానుభూతులను కలిగిస్తున్నాడు వాతాపి గణపతి అనే విషయాన్ని దీక్షితార్ గారు మనకు ఈ పాట ద్వారా తెలియజేస్తున్నారు. మూలాధార చక్రంలో, ముక్కోణ యంత్రంలో కొలువై ఉన్నవాడు గణపతి.
పరాది భారాది పరాశక్తి చత్వారి వాగాత్మకం మొత్తం ఒక సమస్త సృష్టి చైతన్యములో మన గణపతి రూపం కనిపిస్తుంది. ప్రతి వ్యక్తి వాక్కులలో వాక్కు ప్రకటనా సామర్థ్యం గణపతి అనుగ్రహంతోనే సకల మానవులకు ప్రాప్తిస్తుంది. అదే పరాది చత్వారి వాగాత్మకం అంటున్నాడు. నాదం నాదరూపుడు అని చెప్పడం. నాదరూపస్తతో బ్రహ్మ నాదరూపస్తతో బ్రహ్మ నాదరూపో జనార్దనః నాదరూపా పరాశక్తి నాదరూపో మహేశ్వరః. నాదరూపంలో ఉంటారు ఈ త్రిమూర్తులు. త్రిమూర్తుల యొక్క స్వరూపంతో ఏర్పడినటువంటి గణపతి రూపం కూడా నాదస్వరూపం. ఇది కూడా హంసధ్వని రాగం, శంకరాభరణ రాగజన్యం. మిత్రులకు మనవి, వింటూ రాయించండి. వింటూ వాయిస్తే వాతాపి గణపతిం భజే హం వాతాపి గణపతిం 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 వారణాస్యం వారణాస్యం వరప్రదం వారణాస్యం వరప్రదం శ్రీవాతాపి గణపతిం భజేహం. భూతాది సంసేవిత చరణం భూతాది సంసేవిత చరణం భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం వీతరాగిణం వినుతయోగినం వీతరాగిణం వినుతయోగినం విశ్వకారణం విఘ్నవారణం వీతరాగిణం వినుతయోగినం గప గప ని పగ హరి గ సరి గరి సా గప గప ని పగ రి గ సరి గరి సని గరి సని ప ని సరి సరి గప 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 ని పగ గప గప ని పగ రి గ సరి గరి సని గరి సని ప ని సరి సరి గప గప ని ప ని సరి గరి రి సని ప స స ప ప గరి సని ప ప ని సరి వాతాపి గణపతిం భజే హం
वारणास्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहम्। पुराकुम्भसम्भवमुनिवरा प्रपूजितं त्रिकोणमध्यगतं मुरारी प्रमुखाद्युपासितं मूलाधारक्षेत्रस्थितं करारे चत्वारि वागात्मकं प्रणवस्वरूप वक्रतुण्डं प्रणवस्वरूप 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 वक्रतुण्डं निरन्तरं निखिलचन्द्रखण्डं निजवामकरविकृते क्षुदण्डं करम्बुजपाशबीजापूरं कलुषविदूरं भूताकारम् करम्बुजपाशबीजापूरं कलुषविदूरं भूताकारं हरदिगुरुमुखतोषितबिम्बं हंसध्वनिभूषितकेरं करम्बुजपाशबीजापूरं हरदिगुरुमुखतोषितबिम्बं गपनि पगरि गसरि गरि सनि गरि सनि पगरि सरि सरि गप गपनि पनि सरि गरि सनि सनि प स स प प गरि सनि प प गरि सनि वातापि गणपतिं भजेऽहं। वारणास्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजेऽहम्। गरि सरि वातापि सरि गरि वातापि सरि गरि गप गपानि पनि सरि वातापि सारि गरि गप गपनि पनि सरि वातापि सरि गरि गप गपनि पनि सरि वातापि सरि गरि गप गपनि पनि सरि गरि गप गपानि पनि सरि वातापि सरि ग रि ग प प गपनि नि पनि सा सरि ग रि ग प गपनि पनि सरि वातापि सरि गरि ग रि ग प ग प गपनि पनि पनि सनि सा सरि ग रि ग प गपनि पनि सरि वातापि गरि सनि प
సని పగరి గారి సని పరి సా ని పగ సా ని పగరి గరి సరివాయ తాపి గణపతిం భజేహం. వయలిన్ మిత్రులకు స్వరకల్పనలో ఎంత నోట్స్ ఇస్తే అంతే వాయించండి, కన్ఫ్యూజన్కి దారి తీయకండి. దానికి పల్లవిలోకి వచ్చేయాలి, మళ్ళా ఎంత నోట్స్ ఇస్తే అంతే పాడు. ఇప్పుడు మూడవ వినాయక స్తుతి దీక్షితార్ గారిదే. దీక్షితార్ గారి కృతులలో పాండిత్య ప్రకర్ష ప్రస్ఫుటిస్తుంది. శ్రీ మహాగణపతి రవతు మాం అనే గౌళ రాగంలో సాగిన వీరి కృతి గాయక లోకంలో సుప్రసిద్ధమైంది. లక్ష్మీ గణపతి ప్రార్థన మనకి ఇందులో కనిపిస్తుంది. కమలాలయ తటనివాసు అనే పదం దగ్గర బంగారము అందరి మనసులను ఏ విధంగా ఆకర్షిస్తుందో గణపతి యొక్క ఓంకార రూపం భక్తులందరినీ ఆకర్షిస్తుంది అంటాడు సువర్ణాకర్షణ అనే పదంలో. ఆయన అంకుశం పాశం విషాణం అన్నాడు. ఏనుగు దంతమే ఆయుధంగా కలిగి యుద్ధాలు చేస్తున్నాడు. ప్రకాశ రూపుడు, చంద్రకాంతి, గౌరవర్ణము, చంద్రుడు తెలుపు పసుపు రంగున వర్ణాల్లో ప్రకాశిస్తాడు గణపతి. ప్రకృతి స్వరూపుడు, ప్రకృతి మొత్తం సమస్త చరాచర ప్రకృతి గణపతి స్వరూపమే, హరిమయమే. తేజో రూపాలు వేరువేరుగా కనిపిస్తున్న తత్వమంతా ఒకటే, పరమాత్మ జీవాత్మ, ప్రకృతి జీవి. ప్రకృతిలోంచి చైతన్యవంతమైన జీవి చరాచర ప్రకృతి అన్నారు. కొండలు గుట్టలు నదులు వాగులు ఇవి చరిస్తాయి, నీరు పల్లానికి ప్రవహిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి. ఇవన్నీ భగవంతుని స్వరూపంగానే ఈ పాటల్లో వర్ణించారు కవులు. చైతన్య స్వరూపం జీవులందరూ చైతన్య, జీవాత్మలందరూ మళ్ళా జీవులందరూ ప్రకృతిలో లీనం కావడానికే వాళ్ళు చివరికి ప్రకృతిలోనే లీనమవుతారు. లీనమయ్యే లోపల పొందే ఆరాటాలు పోరాటాలే జీవితం, జీవనం. ఇక్కడ ఒక శిశువు తల్లి యొక్క సన్నిధానాన్ని ఏ విధంగా కోరుకుంటాడో, తల్లి సమక్షంలో ఆడుకుంటున్నటువంటి శిశువు 1000 ఏనుగులు 1000 మంది సైనికులు రక్షిస్తున్నటువంటి బలాన్ని పొంది ఉంటాడు, ధైర్యాన్ని పొంది ఉంటాడు. అదేవిధంగా పరమాత్మ ప్రకృతి స్వరూపుడైనటువంటి ఈ విగ్రహాలు, నిగ్రహం కోసం ఏర్పడిన విగ్రహాలు కూడా చెక్కతో చేసినవి కొన్ని, శిల్పాలతో చేసిన కొన్ని, ఇవన్నీ ప్రకృతి స్వరూపాలే. ప్రకృతిలో మనిషి తన యొక్క బాధలను పోగొట్టుకొని ఓదార్పు పొందుతున్నాడు. అందుకోసమే ఇక్కడ కవి గణపతిని ప్రకృతి స్వరూపుడు అంటున్నాడు. గౌళరాగం, గౌళరాగం మాయా మాళవ గౌళరాగ జన్యం.
నిసరి కిటతక నిస ధనుత నిసరి మా కకణం మగమ తణుత పప మధి మిత మపని పకి పతరి అని సరి కుకుందరి మపని తకిట జంబి గమత ధిమిత రిని సరి స కుకుందరి తాని పస ధిమిత రిని గమరి సజంతరిత సాని పమా అదికినతో శ్రీ మహాగణపతిరవతు మా. శృతిలో ఉందా? ఎగ్జాక్ట్ బి శృతిలో ఉందా?